హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్లయింగ్ బార్. ఫ్రెండ్స్, మన మొబైల్స్లో కొన్నిసార్లు మనకు తెలియకుండానే వైఫై, బ్లూటూత్ అనేవి ఆటోమేటిక్గా ఆన్ అవ్వడం జరుగుతుంది. అయితే ఈ వైఫై, బ్లూటూత్ అనేవి ఆటోమేటిక్గా ఆన్ కావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి, మన మొబైల్స్లో మనకు తెలియకుండానే ఏదైనా వైరస్ కలిగినటువంటి అప్లికేషన్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్నప్పుడు ఈ బ్లూటూత్, వైఫై అనేటివి ఆటోమేటిక్గా టర్న్ ఆన్ అవ్వడం జరుగుతుంది. ఈ వైరస్ కలిగినటువంటి అప్లికేషన్ ఈ వైఫై, బ్లూటూత్ ద్వారా మనం ఉండే లొకేషన్ను ఎగ్జాక్ట్గా తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే మనం ఏదైనా ఒక పబ్లిక్ ప్లేస్లో ఉన్నప్పుడు ఈ వైఫై, బ్లూటూత్ ద్వారా కూడా కొంతమంది హ్యాకర్స్ మన మొబైల్లో ఉన్నటువంటి మన పర్సనల్ డేటాను ఈజీగా హ్యాక్ చేయడం జరుగుతుంది. దాని కారణంగా కూడా మన మొబైల్స్లో కొన్నిసార్లు ఈ బ్లూటూత్, వైఫై అనేది మనకు తెలియకుండానే టర్న్ ఆన్ అవ్వడం జరుగుతుంది. అయితే మరికొన్నిసార్లు మన మొబైల్లో మనం ఏవైనా సెట్టింగ్స్ ఆన్ చేసినప్పుడు ఈ బ్లూటూత్, వైఫై అనేటివి ఎవ్రీ 5 seconds to 10 secondsలో ఆటోమేటిక్గా టర్న్ ఆన్ అవుతుంటాయి. అయితే అలాంటి సెట్టింగ్స్ మన మొబైల్స్లో ఎలా ఆఫ్ చేయాలి, ఈ బ్లూటూత్ ఆటోమేటిక్గా ఆన్ కాకుండా ఎలా చేయాలనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సరే, మనం వీడియోలోకి వెళ్ళే ముందు నా మొబైల్లో ఒకసారి బ్లూటూత్ ఆటోమేటిక్గా ఎలా ఆన్ అవుతుందో మీరు చూడవచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా నేను నా మొబైల్లో ఎన్నిసార్లు బ్లూటూత్ని ఆఫ్ చేసినా అది ఆటోమేటిక్గా ఎవ్రీ 5 seconds to 10 seconds లోపు టర్న్ ఆన్ అవ్వడం జరుగుతుంది. ఇలా మనం రోజుకు కొన్ని వందల సార్లు చేసినా కూడా ఆ బ్లూటూత్ అనేది అలానే టర్న్ ఆన్ అవ్వడం జరుగుతుంది. అయితే ఇలాంటి సమస్యను ఎటువంటి మొబైల్లో అయినా కూడా సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, మీరు ముందుగా ఇలా బ్లూటూత్ ఆటోమేటిక్గా ఆన్ అవుతున్నటువంటి మొబైల్ సంబంధించిన జీపీఎస్ అంటే లొకేషన్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఈ లొకేషన్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మనకు వైఫై అండ్ బ్లూటూత్ స్కానింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేయండి. ఆ ఆప్షన్పై క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా వైఫై స్కానింగ్ మరియు బ్లూటూత్ స్కానింగ్ అనే 2 సెట్టింగ్స్ ఉంటాయి. ఈ సెట్టింగ్స్ని మనం ఎప్పుడూ కూడా టర్న్ ఆఫ్లో ఉంచాలి. లేకపోతే మనకు మన మొబైల్లో బ్లూటూత్ మరియు వైఫై అనేటివి మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా టర్న్ ఆన్ అవ్వడం జరుగుతుంది. ఈ సెట్టింగ్స్ అనేటివి టర్న్ ఆన్ ఉన్నప్పుడు మన మొబైల్స్లో మనం ఏవైనా యాప్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఆ యాప్స్ మన మొబైల్ యొక్క లొకేషన్ను తెలుసుకోవడానికి ఈ బ్లూటూత్ మరియు వైఫైని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ సెట్టింగ్స్ టర్న్ ఆఫ్లో ఉన్నప్పుడు ఏ అప్లికేషన్ కానీ మన లొకేషన్ను తెలుసుకోవడానికి ఈ వైఫైను, బ్లూటూత్ను ఆటోమేటిక్గా టర్న్ ఆఫ్ చేయవు. అయితే మన జీపీఎస్ లొకేషన్ ద్వారా మాత్రమే మన లొకేషన్ను తెలుసుకుంటాయి. ఒకవేళ మీరు ఈ సెట్టింగ్స్ను ఆన్ చేసినట్లయితే మన మొబైల్స్లో బ్లూటూత్ లేదా వైఫై అనేటివి ఆటోమేటిక్గా టర్న్ ఆన్ అవ్వడం జరుగుతుంది. మీరు బ్లూటూత్ని టర్న్ ఆన్ చేసి ఉంచితే బ్లూటూత్ అనేది ఆటోమేటిక్గా టర్న్ ఆన్ అవ్వడం జరుగుతుంది. అలాగే వైఫైను టర్న్ ఆన్ చేసి ఉంచితే వైఫై అనేది ఆటోమేటిక్గా టర్న్ ఆన్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి లొకేషన్ సెట్టింగ్స్లో మీరు ఈ ఆప్షన్స్ని టర్న్ ఆఫ్ చేసి ఉంచాలి. అప్పుడు మనకు ఈ సమస్య అనేది ఈజీగా సాల్వ్ అవుతుంది. ఇప్పుడు మీరు గమనించినట్లయితే నా మొబైల్లో బ్లూటూత్ అనేది ఆటోమేటిక్గా టర్న్ ఆన్ అవ్వడం జరగటం లేదు. ఈ విధంగా మీ మొబైల్లో కూడా బ్లూటూత్ మరియు వైఫై అనేటివి ఆటోమేటిక్గా టర్న్ ఆన్ అవుతుంటే ఇలా చేయడం ద్వారా ఇలాంటి సమస్య ఈజీగా సాల్వ్ అవుతుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడవచ్చు.
Thank you for watching this video. Stay tuned for next video.